హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగైతే మాత్రం ఎపిసోడ్ 60. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఏంటయ్యా నువ్వు దాని చెంప పైన పార్టీ గుర్తులా నిగనిగలాడిపోతుంది. ఆ అబ్బాయి చెయ్యి అద్దు. నేనేమైనా అబద్ధం చెప్తున్నానా, లేక మీకు అడగాలనే ధైర్యం లేదా? రెచ్చగొట్టింది సూరమ్మ. అదేం లేదత్తమ్మా, నేను ఇప్పుడే అడుగుతాను ఉండండి అన్నాడు శ్రీనివాస్. ఏంటి అడిగేది? అంత బాధ్యత తెలియకుండా ఉంటాడా? పిచ్చి పనులు చేసేది పప్పి అంటుంది ఉష. అది కూడా నిజమే అత్తమ్మా అంటాడు శ్రీనివాస్. మీ ఇద్దరికి పిచ్చి పట్టింది. ఇప్పుడు దాని నోటి నుంచే కక్కిస్తాను. వాడు కొట్టాడో లేదో కనీసం అప్పుడైనా అడుగుతారా అంటుంది సూరమ్మ. పప్పి కంప్లైంట్ చేస్తే నేను వాణ్ణి తప్పకుండా అడుగుతాను అంటాడు శ్రీనివాస్ ఉషని చూస్తూ. మీ ఇద్దరికి పిచ్చి పట్టింది అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఉష. కాసేపటికి పప్పి బయటికి వస్తుంది. గుడ్ మార్నింగ్ పప్పా అంటూ వచ్చి పక్కనే కూర్చుంది. నిజంగానే తన చెంప పైన చెయ్యి గుర్తు ఉండడం చూసిన శ్రీనివాస్ ఇక్కడ ఏమైంది అని అడుగుతాడు. ఏమీ తెలియనట్టే. సూరమ్మ బాగా అడిగావు అన్నట్టు చూస్తుంది శ్రీనివాస్ని. నిన్న నైటు బావ కొట్టాడు అంటుంది పప్పి చాలా నార్మల్గా. ఎందుకు కొట్టాడు అడిగాడు శ్రీనివాస్. చెప్పినట్టు వినకపోతే కొట్టాడు అంటుంది పప్పి. విన్నారు కదా, చెప్పినట్టు వినకపోతే కొట్టాడు. అనవసరంగా వాడేం కొట్టాడు అంటుంది అప్పుడే వచ్చిన ఉష. ఇది మరీ బాగుంది. చెప్పినట్టు వినకపోతే కొడతారా? ఏ, నువ్వు అల్లుడి మాట అన్నప్పుడు అలా నిన్ను ఎప్పుడైనా కొట్టాడా అడుగుతుంది సూరమ్మ. వావ్ అత్తయ్య, మీరు చెప్పే వరకు నాకు ఈ విషయమే తెలియనే లేదు. ఇక పైన నా మాట విననప్పుడల్లా ఉషని కొట్టమంటారా అడుగుతాడు శ్రీనివాస్. ఊరుకోవయ్యా, మాట వినకపోతే పెళ్ళాన్ని కొట్టడం ఏంటి? అలా అయితే ప్రతి ఇంట్లో పెళ్ళాన్ని కొడుతూనే ఉండాలి ప్రతి మొగుడు. ఇంతకు అబ్బాయిని అడుగుతావా లేదా, లేకపోతే నన్ను అడగమంటావా? అసలే మీ జయబాబు విషయంలో జోక్యం చేసుకోవద్దని నా కూతురు ఎన్నోసార్లు చెప్పింది, తల్లి అని చూడకుండా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సూరమ్మ. ఇప్పుడు ఏంటి, మామ అల్లుడికి గొడవ పెడతావా అడిగింది ఉష. నేనే పెట్టానా? నా మనవరాల్ని ఎందుకు కొట్టాడు? నీ అల్లుడిని కనుక్కోవాలి అంతే. ఇలా కొడుతూ పోతే అది బాధ ఎవరికి చెప్పుకుంటుంది అని అడుగుతుంది సూరమ్మ. ఏం బాధ అమ్మమ్మ అని అడుగుతుంది పప్పి. నువ్వు ఊరుకోవే పిచ్చిపీనుగా. నీకు ఆ మాత్రం తెలివి ఉంటే నేనెందుకు గొడవ పెట్టుకుంటాను ఆ అబ్బాయితో? అసలే నోట్లో నాలుక లేని పిల్లవి అంటుంది సూరమ్మ. అమ్మమ్మ, నాకు నాలుక ఉంది అంటూ నాలుక బయటికి తీసి చూపిస్తుంది పప్పి. చూసావా అల్లుడు దాని తెలివి? అయినా మాట వినకపోతే కొట్టడం ఏంటి, చాదస్తం కాకపోతే అంటుంది సూరమ్మ. అప్పుడే జై కిందికి వస్తూ కనిపిస్తాడు. అందరూ సైలెంట్ అయిపోతారు. నెవీ బ్లూ కలర్ చెక్స్ షర్ట్ లో అదిరిపోయాడు జై. బావా, నువ్వు ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నావని నాకెందుకు తెలియలేదు ఇన్ని రోజులు అనుకుంటూ శ్రీనివాస్ని గట్టిగా హగ్ చేసుకొని వెనక్కి తిరిగి స్టెప్స్ దిగుతున్న జైని చూస్తుంది పప్పి. ఏమైంది, అందరూ సైలెంట్ గా ఉన్నారు, నువ్వేంటి ఇంకా ఇక్కడ? వెళ్ళి బుక్ తీ, 1 hour టైం ఉంది కదా అంటూ సోఫాలో కూర్చుంటాడు జై. ఎంతైనా నా అల్లుడి రాజసమే వేరు అని జై కూర్చున్న స్టైల్ని చూసి గర్వంగా అనుకుంటాడు శ్రీనివాస్. పప్పి వెంటనే దిగి కామ్గా సూరమ్మ రూమ్లోకి వెళ్ళిపోతుంది చదువుకోవడానికి. ఇంకా అడగవేంటి అడుగుతుంది సూరమ్మ ఉషని. ఆ నాన్న, ఉప్మా చేయనా పెసరట్టు చేయనా అడుగుతుంది ఉష. పెసరట్టు పైన ఉప్మా వేసి చెయ్యి, చాలా బాగుంటుంది. ఏం జై అంటాడు శ్రీనివాస్. ఇష్యూ అంటుంది సూరమ్మ. ఉష నవ్వుకుంటుంది. వీళ్ళు వినేలా లేరు, నేనే అడుగుతాను అనుకుంటూ ఏమయ్యా, నా మనవరాల్ని ఎందుకు కొట్టావు అని అడుగుతుంది సూరమ్మ. ఏంటండి అంటాడు ఫోన్ చూస్తున్న జై తల పైకెత్తి. అదే
పప్పీ పాపని ఎందుకు కొట్టావు? దాని చెంప కందిపోయింది. అంత తప్పు నా మనవరాలు ఏం చేసింది? ఏమల్లుడు నువ్వడగవా? అని అడుగుతుంది సూరమ్మ. నిజానికి జైని చూస్తే ఆవిడ భయపడుతుంది. సీరియస్ గా సూరమ్మని చూసి వెంటనే శ్రీనివాస్ని చూస్తాడు జై. అంటే నాన్న పప్పీని ఎందుకు కొట్టావు? మెల్లిగా అడుగుతాడు ఒక్కో మాటని ఏరుకుంటూ శ్రీనివాస్. ఉషని చూస్తాడు. తను సైలెంట్ గా ఉంది. ఆ తర్వాత సూరమ్మని చూసి నా ఇష్టం, నా భార్యని నేను కొడతాను అంటాడు జై. అది చూసారా, ఇప్పటికైనా తెలిసిందా అంటాడు శ్రీనివాస్. తను ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. ఇష్టంతో కొట్టాడంట అత్తమ్మ. ఇంతలా భార్యని ఇష్టపడే వాళ్ళు చాలా అరుదు. నేను కూడా మీ అమ్మాయిని ఇష్టంతో ఎప్పుడూ కొట్టలేదు. అలాంటిది జై ఎంతో ఇష్టంతో పప్పీని కొట్టాడు. నా కూతురు అదృష్టవంతురాలు అంటూ శ్రీనివాస్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ విషయం అర్థమైంది ఉషకి. నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. అల్లుడు ఈ చెప్పింది అర్థం కాక తల గోక్కుంటుంది సూరమ్మ. ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే క్యాంటీన్ కి వెళ్లకుండా జైకి మెసేజ్ పెడుతుంది. ఎగ్జామ్ అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళు అంటూ పప్పి. జై కాల్ చేసి క్లాసెస్ లేవా అని అడుగుతాడు. ఊహు లేవు అంటుంది పప్పి గారంగా. ఓకే వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు. జై కోసం ఎదురు చూస్తున్న పప్పి కారు రాగానే హ్యాపీగా బయటికి వచ్చింది. కానీ అక్కడ చూస్తే డ్రైవింగ్ సీట్ లో శాస్త్రి. తన ఉత్సాహమంతా నీరుగారిపోయి మీ భయ్యా ఎక్కడా అని అడుగుతుంది. ఇంపార్టెంట్ కాల్ రావడంతో బయటికి వెళ్ళాడు అంటాడు శాస్త్రి. ఇంపార్టెంటా? నాకంటేనా అడుగుతుంది పప్పి. ఏమో అది భయ్యాని అడగాలి బాబీ అంటాడు శాస్త్రి. మరొకసారి బాబీ అన్నావంటే పీకేస్తా, పద రెస్టారెంట్ కి అంటుంది పప్పి. మీరు ఇలా అంటారని కూడా భయ్య ముందే చెప్పాడు, డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్దామని. లేకపోతే నా పని అయిపోతుంది అంటాడు శాస్త్రి. అబ్బా అని తల పట్టుకొని కనీసం ఐస్ క్రీమ్ పార్లర్ కన్నా వెళ్దాం శాస్త్రి అంటుంది బతిమాలుతూ. ఆల్రెడీ ఐస్ క్రీమ్ పార్సల్ తీసుకొచ్చాను, అక్కడ ఉంది, ఇంటికి వెళ్ళాక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినండి అంటాడు తన బాధని ఎంజాయ్ చేస్తూ శాస్త్రి. చిచ్చి నీకు మీ బాస్ కి ఇద్దరికి బుర్ర లేదు అంటుంది పప్పి. అవును, మా ఇద్దరిది కలిపి జాయింట్ చేసి మీకు పెట్టాడుగా దేవుడు, అందుకే ప్రతి దానికి ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు అంటూ కారు స్టార్ట్ చేస్తాడు శాస్త్రి. ఉసూరుమంటూ ఇంటికి బయలుదేరుతుంది పప్పి. అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది చదువుకుంటున్న పప్పీకి. లిఫ్ట్ చేసి హలో పూర్వీ ఇయర్ అంటుంది. పప్పి ఎలా ఉన్నావు అని వినిపిస్తుంది ఒక లేడీ వాయిస్. ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ. ఎవరండి అని అడుగుతుంది. నేను శాలినిని, ఇంకా గుర్తుపట్టలేదా అంటుంది. ఓ శాలిని, ఎలా ఉన్నారు? అంతా ఓకే కదా? మొన్న మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చాను, కానీ బావ మీ దగ్గరికి రానివ్వలేదు అంటుంది పప్పి ఫాస్ట్ గా. ఓ గాడ్, ఈ రాక్షసి కూడా వచ్చిందా ఏంటో, ఈ మధ్య నా జైని వదలకుండా తిరుగుతుంది అనుకుంటూ. అవునా, నాకు తెలీదే, జై చెప్పనే లేదు నువ్వొచ్చావని అంటుంది శాలిని. నా హస్బెండ్ నీకెందుకు చెప్తాడు అని మనసులో అనుకుంటూ. ఓకే, ఇంకేంటి విషయాలు అని అడుగుతుంది పప్పి. నథింగ్, బోరు కొడుతుంది, బయటికి వెళ్దామా, లైక్ షాపింగ్ అని అడుగుతుంది శాలిని. అమ్మో, ఇదేదో స్కెచ్ వేసింది, నా గురించి బావ గురించి ఏదో తెలుసుకోవాలని. దీనికి అస్సలు ఛాన్స్ ఇవ్వను అనుకుంటూ పప్పి. నో శాలిని, నేను మా బావ బయటికి వెళ్తున్నాం. యునో, ఈ మధ్య నేను మా బావకి బాగా దగ్గరైపోయా. బావ కూడా ఒక్క క్షణం కూడా నన్ను వదిలి ఉండట్లేదు. ఎగ్జామ్ కి కూడా వెళ్ళొద్దు అంటున్నాడు. కానీ సంవత్సరం అంతా చదివింది వేస్ట్ అవుతుంది కదా, అందుకే చాలాసేపు నచ్చజెప్పి ఎగ్జామ్ రాసి వచ్చాను. ఇదిగో అప్పటి నుంచి ఒకటే ఫోన్లు మెసేజ్లు. రెడీ అయ్యావా, బయటికి వెళ్దామా అంటూ. చదువుకోవాలి అన్నా వినట్లేదు. ఇక బయటికి నేను నన్నొక్కదాన్నే వెళ్ళనిస్తాడా? ఓకే, ఆయన వచ్చే టైం అయింది, నేను రెడీ అవ్వాలి అంటుంది పప్పి. ఇట్స్ ఓకే పప్పి, నీ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది, బట్ నువ్వు టెన్షన్ తీసుకోకు. అండ్ రెడీ అయినా వేస్ట్,
జై నాతో ఉన్నాడు. ఈవినింగ్ వరకు రాడు. నువ్వు హ్యాపీగా చదువుకో. తను లేనప్పుడే కదా నిన్ను చదువుకొనిస్తాడు అంటూ పెద్ద బాంబు పప్పీ పైన వేసి హ్యాపీగా కాల్ కట్ చేసింది శాలిని. పప్పికి ఏడుపు కట్టలు దించుకుంది. ఓదార్చేవాళ్ళు లేరు. ఎంతసేపు ఏడవాలో, ఎలా ఏడవాలో కూడా తెలియట్లేదు. చుట్టూ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పుకొని 1కి 10 అనుకుంటూ ఏడ్చే రకం పప్పి. ఇప్పుడు సూర్యమ్మకి చెప్పినా ఇంకా ఏడిపిస్తుంది తప్ప ఓదార్చదు. ఈవినింగ్ వరకు ఆగాల్సిందే ఏడవడానికి కూడా అనుకుంటూ పాపం పప్పి. ఈవినింగ్ 6:30కి వచ్చాడు జై. వస్తూనే పప్పిని వెతుక్కుంటూ రూమ్కి వెళ్ళాడు. తను పడుకునే పక్కన బుక్కు కూడా లేదు. మెల్లిగా తట్టి లేపాడు. లేచి కూర్చుంది. ఏడవాలన్న విషయం పక్కన పెట్టి ఎప్పుడో పక్కెక్కేసింది పప్పి. ఏంట్రా ఈ టైంలో నిద్ర? చదువుకున్నావా? అని అడిగాడు జై మిర్రర్ ముందు నిలబడి షర్ట్ బటన్స్ విప్పుతూ. చదవను. చదవాల్సిన అవసరం నాకు లేదు. ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటుంది చాలా సీరియస్ గా పప్పి. తన వైపు చూసి బెడ్ పక్కనే కూర్చొని కోపం వచ్చిందా పిక్ చేసుకోవడానికి రాలేదని కొంచెం పని అనగానే ఆ ఒక్కదానికి కోపం వస్తుందా అంటుంది. ఓకే ఫోన్ లిఫ్ట్ చెయ్యనందుక చెప్పాను కదా సమ్ వర్క్ అనగానే ఆ రెండిటికే కోపం వస్తుందా మళ్ళీ అడుగుతుంది. ఈసారి ఏడుపు కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి పప్పికి. ఓకే అంత కోపం ఎందుకొచ్చింది నా బంగారానికి అని 2 చేతుల్లోకి తన ఫేస్ ని తీసుకొని అడిగాడు జై. మీరు శాలినితో ఉన్నారు కదా అంటుంది ఏడుస్తూ. అవును. డౌట్ పడుతున్నావా నాపై అడిగాడు సీరియస్ గా. నో క్లారిటీ కోసం అడుగుతున్నా. శాలిని కాల్ చేసింది అంటుంది పప్పి. ఓకే చేసి ఏం చెప్పింది? మీరు తనతో ఉన్నారని, సాయంత్రం వరకు రారని, అదేదో మీ ఫోన్ తోటే చేసి చెప్పి ఉండొచ్చు కదా. తను నాకెందుకు ఫోన్ చేయాలి అంటుంది కళ్ళు తుడుచుకుంటూ పప్పి. తన బాధలో అర్థం ఉందనిపించింది జైకి. తను నీకు కాల్ చేస్తుందని నాకు తెలీదు. నేనెందుకు చేయలేకపోయాను అనే దానికి మాత్రం కారణం ఉంది. అసలు నేనెందుకు వెళ్ళానో తెలుసా? వాళ్ళ ఫాదర్ కాల్ చేశాడు. తనకి స్టమక్ పెయిన్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశామంటూ. కానీ వాళ్ళెవరూ పెద్దగా చదువుకోలేదు కదా. దాంతో ఇబ్బందిగా ఉందని ఒకసారి రా బాబు అని కాల్ చేశాడు. శాలినికి పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చాక టెస్టులు రాశాడు డాక్టర్. అత్తకి కాల్ చేసి అడిగాను. తను చెప్పిన అడ్రస్ కి తీసుకెళ్ళాం. అక్కడికి అత్త కూడా వచ్చింది. లేట్ అయ్యింది. శాలినికి సిటీ స్కాన్ ఇంకా వేరే టెస్టులు కూడా జరిగాయి అక్కడ అన్నారు. మరి ఈ విషయం ఏదో మీరే కాల్ చేసి చెప్పొచ్చు కదా. తను ఫోన్ చేసి ఫోర్స్ కొడుతుంది. నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అంటుంది పప్పి. తను ఫోన్ చేసిందన్న విషయం నిజంగా నాకు తెలీదు. చాలాసేపు ల్యాబ్లోనే ఉంది. అక్కడి నుంచి చేసినట్టుంది. అయినా బాధెందుకు? నేనేమైనా నిన్ను చీట్ చేస్తున్నానా? నా పైన నమ్మకం లేదా నీకు అంటూ తన 2 చేతుల్లోకి పప్పి ఫేస్ తీసుకొని కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు జై. అతని కళ్ళల్లో కనిపించిన ప్రేమకి సమాధానం చెప్పలేక అలాగే చూస్తూ నవ్వుతూ ఉండిపోయింది పప్పి. చెప్పు నా పైన నమ్మకం లేదా? మరొకసారి అడిగాడు జై. అలా అని కాదు బావా మీకెలా చెప్పాలి అంటుంది. ఎలా అయినా చెప్పొచ్చు. నేను అర్థం చేసుకుంటాను అన్నాడు. తనకి చెప్పడం రాదు. బట్ జైకి మాత్రం పప్పి మాటల్లో తన పైన ఉన్న ఇష్టం, ప్రేమ లాంటివి వినాలని ఎప్పటినుంచో ఆరాటం. కానీ పప్పి ఎక్స్ప్రెస్ చెయ్యదు. అందుకే తనే అడుగుతున్నాడు చెప్పమని. మరి మీరు నాకే కదా సొంతం. తనేమో అంటూ ఆగిపోయింది. దానికి నవ్వుతూ తనేమో అంది మళ్ళీ. చెప్పు అన్నాడు జై. మరి తనేమో చాలా ఈజీగా నువ్వు చదువుకో, ఎలాంటి టెన్షన్ తీసుకోకు, జై నాతోనే ఉన్నాడు అంటూ నాకు చెప్తుంది. అప్పుడు నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా అంది. ఎంత కోపం వస్తుంది చిలిపిగా అడిగాడు జై నవ్వుతూ.
చాలా కోపం వస్తుంది. పక్కనే ఉంటే దాన్ని చంపేసేదాన్ని అంటుంది పప్పి కోపంగా. దానికి నవ్వుతూ జై హగ్ చేసుకొని, అలాంటి పని చెయ్యకు తల్లి. నీతో పాటు నేను జైల్లో ఉండాలి. ఒకే రూమ్లో వేస్తే పర్వాలేదు కానీ వేరువేరుగానా? అమ్మో నా వల్ల కాదు అన్నాడు. ఆ మాట వినగానే పప్పి నవ్వేసింది. అమ్మయ్యా కోపం పోయిందా? ఒకటి చెప్తాను విను. నేను నీకు మాత్రమే సొంతం. ఎవరెన్ని మాట్లాడినా మన ఇద్దరి మధ్యలో ఎవరూ రారు. ఆ శాలిని అయితే అసలు రాదు. నువ్వు బెంగ పెట్టుకోకు. నీ జై మీద నీకు నమ్మకం లేదా అన్నాడు తన 2 చేతులు పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ. ఉంది. కానీ అది మీరు నా పక్కన ఉన్నప్పుడే అనిపిస్తుంది. దూరంగా వెళ్తే భయమేస్తుంది. మీరు హ్యాండ్సమ్‌గా ఉంటారు కదా! నేనేమో యావరేజ్. ఎవరైనా అందమైన అమ్మాయి మిమ్మల్ని అంటూ ఆగిపోతుంది. అన్నీ పిచ్చి ఆలోచనలు కదా! ఈ జన్మకి నేనే నీకు. ఇక వేరే వాళ్ళు వస్తారా మన మధ్య? అంటూ తన ఫోర్‌హెడ్ పైన కిస్ చేసి, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి, కామ్‌గా చదువుకో ఓకేనా? అంటూ పైకి లేచాడు జై. ఆ! అంటుంది పప్పి. మరి నేను ఫ్రెష్ అవ్వనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అడిగాడు వెనక్కి తిరిగి. లేదు మీరు ఫ్రెష్ అవ్వండి. మీకు కాఫీ కావాలా? అంటుంది. స్నాక్స్ కూడా తీసుకురా ఆకలిగా ఉంది అంటాడు. ఓకే బావ ఫ్రిడ్జ్‌లో చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్ చాలా ఉన్నాయి అంటుంది పప్పి. అవి స్నాక్సా? పిచ్చి రుక్మిణికి ఏదైనా స్నాక్స్ చేయమను అని చెప్తాడు జై. ఓకే ఓకే అంటూ నవ్వుకుంటూ కిందికి వస్తుంది పప్పి. ఇదండి ఇవాళటి సీరియల్. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను మైత్రి.